సో 9th కూడా ఒక సెన్సేషనల్ మ్యాచ్ అనే చెప్పుకోవచ్చు. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే సో ఎక్కడెక్కడ జనాలైనా సరే ఆఫీస్లో ఆ రోజు కొంచెం ముందే బంద్ చేసి సో ఇంటి దగ్గర కూర్చొని నేను చక్కగా స్నాక్స్ ఏదైనా పెట్టుకొని ఆ మ్యాచ్ పక్కా చూస్తారు. సో ఎవరైనా సరే మ్యాచ్ పక్కా చూస్తారు. సో ఆ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అని చెప్పి మీరు చెప్తారు సార్, ఎలా ఉండబోతుంది మ్యాచ్? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఇంకా నెక్స్ట్ లెవెల్, అది మర్చిపోండి. ఎందుకంటే వెయిట్ చేస్తారు ఇండియా ఫ్యాన్స్, ఒక ఇండియా ఫ్యాన్సే కదా, ఆల్ ఓవర్ వరల్డ్ క్రికెట్, ప్రపంచం మొత్తంలో కూడా క్రికెట్ లవర్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తారు. ఎప్పుడు ఈ మ్యాచ్ జరుగుతుందో ఆ మ్యాచ్ని చూద్దాము అన్నట్టు. డైరెక్ట్గా ఛాన్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా గ్రౌండ్కి వెళ్ళి చూస్తారు, లేని వాళ్ళు పెద్ద స్క్రీన్స్లో చూస్తున్నారు, ఫ్రెండ్స్తో చూస్తున్నారు. మొత్తం క్రౌడ్ ఉంటుంది, కైండ్ ఆఫ్ హాలిడే అనుకోవచ్చు. ఇప్పుడు లక్కీలీ ఐ థింక్ 9th సండే అనుకుంటా, మనకు కూడా కలిసి వచ్చింది అది. సో ఆ సండే కాబట్టి ఇంకా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. డెఫినెట్ గా మన వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు, ఎందుకంటే T20 క్రికెట్ లో మనకి బెస్ట్ రికార్డ్స్ ఉన్నాయి. ICC టోర్నమెంట్స్ లో అగైన్స్ పాకిస్తాన్ బ్యూటిఫుల్ రికార్డ్స్ ఉన్నాయి. మనదే మాక్సిమం అప్పర్ హ్యాండ్ ఉన్నది. అండ్ ఆల్రెడీ మనం ఫస్ట్ T20 వరల్డ్ కప్ ఫైనల్ గెలిచింది కూడా పాకిస్తాన్ మీదనే. సో ఇది అంతకు మించిన మ్యాచ్ అనుకుందాం, ఎందుకంటే ఇప్పుడు జరిగేది యూఎస్ఏలో జరుగుతుంది, న్యూయార్క్ లో మ్యాచ్ ఉన్నది. రోహిత్ శర్మ టీం మొత్తం కూడా మనది బ్యూటిఫుల్ బ్యాలెన్స్డ్గా ఉన్నది. డెఫినెట్గా మన వాళ్ళు గెలుస్తారనుకుంటున్నా, మిస్ అవ్వకండి మ్యాచ్ని మాత్రం. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ 9th రోజు అదిరిపోతుంది. ఓకే, సో అంటే ఆ కసి బాగుంటుంది సార్. అంటే ఆ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే వరల్డ్ కప్ కన్నా ఎక్కువ ఫీల్ అవుతారు ఆ మ్యాచ్ కి. కసి కనుకంటే మనకు చూడాలి అన్న కసి, రైట్. మ్యాచ్ లో గ్రౌండ్ లో ఆడే వాళ్ళకి అది ప్రెషర్. అవును, ఎంతమంది ఫ్యాన్స్ ని వాళ్ళు సాటిస్ఫై చేయాలి, ఎంత ప్రెషర్ ని వాళ్ళు బిల్డ్ చేయగలగాలి, ఎంత ప్రెషర్ ని వాళ్ళు హ్యాండిల్ చేయాలి. అవును, ఎంత ప్రెషర్ ని వాళ్ళు హ్యాండిల్ చేస్తే గానీ అవుట్పుట్ వస్తుంది. సో అది ఇంపార్టెంట్. మనకి ఏముంది, స్నాక్ ముందర పెట్టుకుంటాము, కూర్చుంటాము, ఎంటర్టైన్ చేసుకుంటూ మనం కొడితే సిక్సర్ చేలో, కొడితే బౌండరీ సూపర్, అవుట్ అయితే చా అని అనుకుంటాం. కానీ గ్రౌండ్ లో దిగినప్పుడు ఆ ప్రెషర్ వేరే ఉంటది. చూసే మనకే ఇంత ప్రెషర్ ఉంటది, ఒక సిక్సర్ రావాలి, ఇన్ని బాల్స్లో ఇన్ని కొట్టాలన్నా, వికెట్ పడిపోతున్నా, అరే మ్యాచ్ ఇట్లా ఇది జరుగుతుంది అని ఆడే వాళ్ళ మీద ఎంత ప్రెషర్ ఉంటుంది. అందుకోసమే వాళ్ళు ఆ ప్రెషర్ని బీట్ చేస్తారు కాబట్టి అంత పెద్ద ప్లేయర్లు అవుతారు. మొత్తానికి అయితే ఇచ్చి పడేసే మ్యాచ్ ఉంటుంది, పక్కా చూడండి అని చెప్పి చెప్తారు. పక్కా చూడండి, మిస్ కాకుండా. ఇండియా పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ ఆ మ్యాచ్ గెలుస్తాము, తర్వాత సూపర్ 8, అండ్ ఈసారి డెఫినెట్గా కప్ గెలుస్తామని అనుకుంటున్నాను. రోహిత్ శర్మ కప్ తీసుకురావాలి ఇండియాకి అని అనుకుంటున్నాను. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో అంటే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ సార్, చాలా మందికి డౌట్ ఉంది ఈ క్వశ్చన్. ఏదైతే IPL మ్యాచ్లు జరుగుతున్నాయో అంటే ప్రతి మ్యాచ్ ఫిక్సింగ్తోనే జరుగుతుంది అని చెప్పి కూడా చాలా జనాలకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది అంటూ ఉంటారు కదా. అంటే వాళ్ళకి ఎలా థాట్ వస్తుంది అంటే గెలవకన్నా ముందే కొన్ని ప్రిడిక్షన్స్ ఇస్తూ ఉంటారు, ఈరోజు ఈ మ్యాచ్ గెలుస్తుంది, ఈ మ్యాచ్ గెలుస్తుంది అని చెప్పి. అంటే వాస్తవంగా మీరు దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తులు కాబట్టి ఈ ఫిక్సింగ్ అనేవి వాస్తవంగా నిజంగా జరుగుతాయి అంటారు? నాకు తెలిసినంత వరకు అసలు ఫిక్సింగ్ అనేది ఏమి ఉండదండి, అసలు ఛాన్స్ లేదు. అసలు ఫిక్సింగ్ అనేది ఉండదు, ఇదంతా తప్పు. మనం కూర్చొని మాట్లాడడం ఏదైనా మాట్లాడుకోవచ్చు, మన ఇష్టం ఉన్నంత వరకు మాట్లాడుకోవచ్చు, తప్పేం లేదు అందులో. బట్ ఫిక్సింగ్ జరగడం అనేది అంత ఈజీ కాదు, జరగదు. అది నేనైతే అసలు ఏమాత్రం కూడా ఛాన్స్ లేదు, ఒప్పుకోను. చాలా టఫ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు క్రికెట్ ఆడితే నేను చెప్తాను, ఒక ఎగ్జాంపుల్, స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు బ్యాటింగ్ చేస్తున్నారు అనుకోండి, నేను బౌలింగ్ చేస్తున్నా అనుకోండి. సపోజ్ ఒక ఫిక్స్ అయినాం, మీరు అరే మన ఇద్దరం దోస్తులం రా, మేము ఈ మ్యాచ్ గెలుస్తాము, 2-3 ఫుల్ టాస్ బాల్ వేసి నేను 20 runs కొట్టాలి ఈ ఓవర్లో, గెలుస్తామా అంటారు. సరే నేను బాల్ ఫుల్ టాస్ వేస్తాను, మీరు బ్యాటింగ్ తగ్గగానే బాల్ సిక్సర్ పోతుంది, గ్యారంటీ ఏంది? పోతుందా? అవుట్ అవ్వచ్చు, మిస్ అయితే బౌల్డ్ అవ్వచ్చు, ఎక్కడెక్కడనే క్యాచ్ లేవచ్చు, ఇక్కడనే పట్టిపోతారు, ఇక్కడనే అవుట్ అయిపోతారు. సో అప్పుడు ఫిక్స్ ఎట్లా అవుతుంది అంటే అప్పుడు బ్యాట్ మీరు ఫిక్స్ చేసిన మ్యాచ్ని కాదు. సో ఛాన్స్ ఉండదు కదా, ఛాన్స్ లేదు. సో ఇదంతా కూర్చొని ఇది ఫిక్సింగ్, అది స్కోర్లు ఎవరో చెప్తారండి, స్కోర్లు ఎవరో చెప్పి ప్రెడిక్షన్, ఎవ్రీథింగ్ ప్రిడిక్ట్ ఎవరి ఇష్టం వాళ్ళు చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం, దానికి ఎవరేం చేయలేరు కదా. అంటే గతంలో కూడా మనం చూసాం కొన్ని ప్లేయర్స్ మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల మ్యాచ్ నుంచి బయటకు పంపించడం కానీ, అది ఏవో 1-2 సిచ్యువేషన్స్ జరిగినవి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు మనం కొన్ని ఇయర్స్ నుంచి అట్లాంటి పరిస్థితులు చూడలేదు. ఏవో జరిగినాయో వాళ్ళకి పనిష్మెంట్లు కూడా ఇచ్చారు, కోర్టులు అని ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేశారు. అది మనకి అన్నెసెసరీ టాపిక్ అనుకుంటుంది. ఫిక్సింగ్ అనేది అయితే జరగదు. ఇది IPL మ్యాచ్ కానీ ఏ మ్యాచ్. ఎగ్జాంపుల్, మీరు మీ గల్లీలో క్రికెట్ ఆడుతున్నారు, మీ ఊర్లో మీరు ఒక చిన్న బెట్టింగ్ మ్యాచ్ ఆడుతున్నారు అనుకోండి, మీరు ఆడుతున్నా లేకుండా మీరు స్ట్రీట్ మధ్య ఏదో చిన్న కప్ కోసం మీ ఊర్లో ఒక మ్యాచ్ జరుగుతుంది, ఇద్దరు కలిసి సేమ్ ఊర్లో ఉండేవాళ్ళే, రైట్, ఇద్దరు సేమ్ స్ట్రీట్ లో ఉండేవాళ్ళే, వేరే టీమ్స్ ఆడుతున్నారు, నువ్వేం గెలవాలా, నువ్వు గెలవాలా,
నేను రన్స్ కొట్టకండి అంటే మీరు ఆగుతారా? మీరు బౌలింగ్ చేయకుండా వికెట్ చేయకండి అంటే నేను ఆగుతాను? కాదు కదా, ఎవరు వినరు కదా. ఎవరైనా ఎవరికి కావాల్సింది వాళ్ళ విన్ కావాలి, దానికోసం ఆడతారు. కానీ అక్కడే జరగండి ఇంత పెద్ద లెవెల్ ఎక్కడ ఏం జరుగుతుందండి? అసలు ఏం ఛాన్స్ ఉంటుంది? జరిగే అసలు ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఎవరు ఒప్పుకుంటారు? దానివల్ల వచ్చేది ఏముంటది కదా. ఎవరు చిన్న ఇక్కడే జరగట్లేదు, అంత పెద్ద లెవెల్లో అక్కడ ఎట్లా జరుగుతుంది? అక్కడ ఏముంటంటే ప్రెషర్ ఉంటుంది మీకు. మనం చిన్న గ్రౌండ్లో ఆడుచుండి మన టీంలో మన మెంబర్స్ మనల్ని ఒక 20 మంది చూస్తున్నారంటే చూసే వాళ్ళకి ఆడే వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది. చాలా దిల్ మీద తీసుకొని ఆడుతున్నారు. అంత పెద్ద మంది, అంత కోట్ల మంది మ్యాచ్లను చూస్తున్నారు, లక్షల మంది గ్రౌండ్లో ఉంటారు, వాళ్ళ నాయిస్ ఉంటుంది, అన్ని కెమెరాలు ఉంటుంది, అంత వర్క్ జరుగుతున్నప్పుడు మీకు ఆ ప్రెషర్ ఏ లెవెల్లో ఉంటుంది అర్థం చేసుకోండి. ఆ ప్రెషర్ని బీట్ చేయగలగాలి. ఆ ప్రెషర్ని బీట్ చేసినప్పుడు పెద్ద మ్యాచ్లు గెలుస్తారు, వాళ్ళు హీరోలుగా మారుతారు. మనం ఏం చేస్తాము, ఈరోజు గెలిచారా మానంత తోపులేడు మావాడు హీరో అంటాం, ఓడిపోయారా ఫిక్సింగ్. అవును, అది కాదు కదా. ఓడిపోతే ఫిక్సింగ్, మ్యాచ్ గెలిస్తే మేము తోపులము విన్నర్స్ అంటే కాదు. అంటే ప్రతిరోజు మ్యాచ్ చూస్తూ ఉంటారా సార్? మ్యాచ్ ఉన్నప్పుడు చూస్తూ ఉంటారా లేకపోతే కంపల్సరీ మ్యాచ్లు ఎంత ఫాలో అయితే అంత ఈజీగా ఉంటుంది. అవును, చూసారండి మ్యాచ్? చూసాం కదా. మళ్ళా మన ఇండియా జట్టు మొత్తం కలిసి చక్కగా ఆడినట్టు అనిపిస్తుంది. బాగా వెరీ గుడ్. నేను సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అన్డౌటెడ్లీ. అంటే టీమ్ బ్యాలెన్స్, కాంబినేషన్ అంతా కూడా వర్కౌట్ ఉన్నది. బట్ నెక్స్ట్ లెవెల్స్ ముందర పోయిన కొద్దీ ఇంపార్టెంట్. నేను అనుకుంటున్నా రోహిత్ శర్మ ప్రతి మ్యాచ్ కొంచెం ఇంపార్టెంట్ మ్యాచెస్లో ఆడాలి. బట్ మనము రీసెంట్ వరల్డ్ కప్ చూసాం 2023లో. ఎప్పుడైతే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడో, కెప్టెన్ బ్యాటింగ్ చేసాడు, ఇమీడియట్గా స్లో అయిపోయింది రన్ రేట్, అదంతా కూడా ఆ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. అది పెద్ద ఫైనల్ కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండగలిగితే మనం T20 వరల్డ్ కప్ గెలుస్తాం ఈసారి అని నేను అనుకుంటున్నాను. అంటే మీ ప్రిడిక్షన్ ఏముంది సార్? నేను గెలుస్తాను అనుకుంటున్నాను. నేను ఆల్వేస్ చెప్తున్నాను కదా, నేను ఆల్వేస్ ఇండియా టీం ఎప్పుడు ఆడినా కూడా గెలవాలనే కోరుకుంటా. ఓకే, ఇండియా టీం ఆడితే ఇండియా టీమే గెలవాలని. ఏ టీంతో అన్నాడని ఎవరితో అన్నాడు, నేను ఇండియా ఆడుతున్నప్పుడు నేను ఇండియా టీం గెలవాలనే కోరుకుంటా. ఓకే, సో రీసెంట్గా కూడా మన తెలుగు అబ్బాయి నితీష్ కుమార్, సో చాలా హైప్ వచ్చింది తను ఆడే బ్యాటింగ్లో కానీ లేకపోతే బౌలింగ్లో కానీ. సో అద్భుతమైన ప్రదర్శన తను చూపిస్తున్నాడు. సో మీరేమంటారు నితీష్ కుమార్ గురించి? మీరు సూపర్ ఆల్రౌండర్, అన్డౌటెడ్లీ. ఛాన్సులు వచ్చినవి ఈ ఇయర్లో ప్రూవ్ చేసుకున్నాడు. సో ఎంగేజ్, చాలా టైం ఉన్నది, డెఫినెట్గా ఇండియాకి ఆడతాడని అనుకుంటున్నాను. ఆడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే నితీష్ 50 కొట్టినప్పుడు, ఫస్ట్ 50 కొట్టినప్పుడు మన IPLలో కామెంటరీ చేసింది నేనే. తెలుగు అబ్బాయి, తెలుగు తేజము, ఒక భరోసా ఇచ్చాడు SRH టీంకి అని కామెంటరీ చెప్పింది కూడా నేనే. వెరీ హ్యాపీ అనిపించింది. ఆడాలి, ప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఏజ్ వస్తే కొంచెం ఎక్కువ మ్యాచ్లు ఆడుతున్న కొద్దీ ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎక్కువ ఎక్స్పోజర్ వస్తుంది. డెఫినెట్గా ఫ్యూచర్లో ఇండియాకి ఆడతాడు అనుకుంటున్నాను. ఒక కీ ప్లేయర్ అవుతాడు. ఎందుకంటే ఇండియన్ టీంలో మనకి ఫాస్ట్ బౌలర్ కమ్ బ్యాటింగ్ చేసేటువంటి ప్లేయర్స్ చాలా తక్కువ ఉన్నారు. లైక్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు మనకి హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ ఫర్ టీమిండియా ఈరోజు. ఆ తర్వాత మనకి నెక్స్ట్ లైన్లో ఎవరు ఉన్నారు అంటే పెద్ద గొప్పగా చెప్పుకోవడానికి ఎక్కువ పేర్లు లేవు. శార్దుల్ ఠాకూర్, చాహర్ లాంటి ప్లేయర్లు ఉన్నారు. బట్ వాళ్ళకి ఇంజురీ కన్సర్న్స్ ఎక్కువ ఉన్నవి, చాలా ఏళ్ళుగా క్రికెట్ ఆడుతున్నారు. సో వీటిని కనుక అట్లాంటి ఇంజురీ కన్సర్న్స్ లేకుండా జాగ్రత్తగా ఉండి ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటే కనుక, కాన్ఫిడెన్స్ని పెంచుకుంటే నితీష్ అన్డౌటెడ్లీ ఫ్యూచర్ ఇండియన్ ప్లేయర్. ఓకే, అంటే రీసెంట్గా ఒక కాంట్రవర్సీ నడుస్తుంది సార్ నితీష్, లైక్ ధోనిని విరాట్ కోహ్లీ మధ్యలో కూడా ఒక ఇష్యూ. అంత టెక్నికల్గా ధోని ఆడలేడు విరాట్ కోహ్లీ అంతా అని చెప్పి కూడా నితీష్ చెప్పడం. నేను యాక్చువల్గా నేను అది పూర్తిగా చూడలేదు. నేను బేసిక్ ఏంటంటే నేను చూడలేదు, అది ట్రోల్ అవుతున్నదే చూసాను. బట్ ట్రోల్ అవ్వడంలో నేను అనుకుంటా ఏంటంటే దాని ముందరగా వెనుకదో ఎగరగొట్టేసి ట్రోల్ అవ్వడానికి ఆ పాయింట్ ఇరికిచ్చారేమో నేను అనుకుంటున్నాను. ఓకే, ధోని బాగా ఆడలేదు అన్నది కాదేమో నితీష్ చెప్పింది. టెక్నికల్ గా కొంచెం విరాట్ కోహ్లీతో పోల్చి ఒక్కొక్కరు ఒక్కొక్క కైండ్ ఆఫ్ గేమ్ అండి. వీరేంద్ర సెహ్వాగ్ది ఐ హ్యాండ్ కోఆర్డినేషన్, యశస్వి జైస్వాల్ ఒక కైండ్ ఆఫ్ గేమ్, సచిన్ టెండూల్కర్ ఒక కైండ్ ఆఫ్ గేమ్, ధోనిది ఒక తరహా గేము, విరాట్ కోహ్లీ ఒక తరహా గేము, రోహిత్ శర్మది ఇంకో రకమైనటువంటి గేము. ఒకళ్ళ స్టైల్కి మనం కంపారిజన్స్ అవసరం ఉండదు. అందరు ఇండియన్ టీమిండియాకి ఆడుతున్నారు అనుకున్నప్పుడు ఆ జెర్సీ వేసుకున్నప్పుడే గొప్ప, అదే గ్రేట్, అక్కడికి ఫీల్ అవ్వాలి. సో ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు ఏ ఫ్రాంచైజీకి ఆడితే ఆ ఫ్రాంచైజీకి ఆడడం గొప్పే. అంత ఈజీ ఏం కాదు. వందల్లో మంది ఆడుతున్నారు, వేల లక్షల మంది ట్రైనింగ్ చేసుకుంటున్నారు. అవకాశాలు వచ్చేది ఎంతమందికి? చాలా తక్కువ మందికి. 150 కోట్లలో ఇండియన్ టీంకి ఆడే 11 మంది 15 మందిలో ఒకళ్ళు కావాలని అంటే అంత ఈజీ కాదు కదా. ఎంత శ్రమ ఉండాలి, దాని వెనుక ఎంత కష్టపడాలి. ఎట్ ద సేమ్ టైం ఇన్ టైంలో
ఛాన్సులు రావాలి, దాన్ని ప్రూవ్ చేసుకోవాలి, టీంలో ఉన్న ఆడడానికి అవకాశం రావాలి. మామూలుగా ఏదో ఎక్కడో డౌన్లో వచ్చో లేకుంటే ప్రెజర్లో వచ్చినప్పుడు అవుట్ అయిపోతే డోర్స్ క్లోజ్ అయిపోతాయి. దాన్ని ఆ ప్రెజర్ని బీట్ చేసి ప్రూవ్ చేసుకోవాలి అనేది అంత ఈజీ కాదు కదా. అంత పెద్ద ఉన్న మనం ఊరికైనా కూర్చొని ట్రోల్ చేయడానికి వీళ్ళ దగ్గర అది లేదండి, వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని చెప్పి చెప్పడం చాలా ఈజీ, ఎందుకంటే ఫ్రీగా మాట్లాడేయచ్చు కాబట్టి అంతే. అంటే ఎంతమంది టీం ఉన్నా అందులో ఒక ప్రత్యేకత ఉంటుంది సార్, అంటే మనకంటే ఒకరు ఇష్టము అని ఉంటుంది. సో మీకు ఇండియా టీంలో ఎవరి ఇష్టం అంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న టీంలో నాకు రోహిత్ శర్మ, సూపర్, బూమ్రా. డెఫినెట్గా మీ ఫేవరెట్ ప్లేయర్ ఇప్పుడు నా వల్ల నాకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో. అగ్రెసివ్నెస్ అంటే కూడా మీరు ఒకటి చెప్పాలని నేను చూసిన, అగ్రెసివ్నెస్ విరాట్ కోహ్లీ అగ్రెసివ్ డెఫినెట్ గా ఉంటుంది కదా. విరాట్ కోహ్లీ గేమ్ అట్లాంటిది, తన నేచరే న్యాచురల్ గా అట్లాంటిది, అగ్రెసివ్ ప్లేయర్. ఈ రోజు వచ్చింది కాదు కదా, విరాట్ కోహ్లీ చిన్నప్పటి నుంచి ఆడుతున్న విధానం అది, తన స్టైలే అది. ఏ కైండ్ ఆఫ్ క్రికెట్ ఆడినా, టెస్ట్ ఆడినా, T20 ఆడినా, వన్డే ఆడినా గెలవాలి, డిజైర్ టు విన్ అనేది, గెలవాలి అన్న ఆ మోటో ఉంటుంది చూసారా, అది ఎనీ టైం ఉంటుంది. అంతేనా మన ఆర్సీబీ చూడండి, ఛాన్సెస్ లేవు అని అన్నారు, ఎక్కడ దాకా వచ్చారు, బికాస్ ఆఫ్ ఎందుకోసం వచ్చారంటే కోహ్లీ అంత పంప్డ్ అప్, అంత మిగిలిన టీం మెంబర్స్ కూడా అంత కాన్ఫిడెన్స్ ఇస్తాడు. తను ఒక్కడే ఆడడం కాదు, తను ఆడడంతో పాటు మిగిలిన టీంని కూడా పట్టుకొని ముందర తీసుకెళ్తాడు. ఎవరన్నా కన్నా ఒక లూజ్ ఉన్నా, కొంచెం కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయినా కూడా నీకెందుకు నేను ఉన్నా అని చెప్పి సపోర్ట్ ఇచ్చి తీసుకెళ్ళగలుగుతారు. సో అది ఇంపార్టెంట్ స్పోర్ట్లో, ఎందుకంటే సింగిల్గా ఆడే స్పోర్ట్ కాదు. బ్యాడ్మింటనో టెన్నిసో అనుకోండి, సింగిల్గా ఆడిపోతారు, వాళ్ళ మీదనే డిపెండ్ అయిపోయి ఉంటారు. ఇది అట్లా కాదు కదా, 11 మంది కలిసి ఆడాల్సింది. ఒకళ్ళు బౌలింగ్ చేయాలి, ఒకళ్ళు బ్యాటింగ్ చేయాలి, ఒకళ్ళు ఫీల్డింగ్ చేయాలి, ఒకళ్ళు కీపింగ్ చేయాలి, ఒకళ్ళు క్యాచ్లు పట్టాలి. సో అందరూ కలిసి చేస్తేనే సక్సెస్ వస్తుంది. ఒకళ్ళ వల్లనే ఏదో ఆ ఒక్క సిచ్యువేషన్ తోటే మ్యాచ్ అయిపోయిందంటే కొన్నిసార్లు జరగవచ్చు, కానీ దాని వల్లనే మొత్తం పోయింది అంటే కష్టం. డెఫినెట్గా అందరు కలిసి ఆడాలి, అందరు కలిసి ఆడితేనే, అందరు కలిసి పర్ఫార్మెన్స్ ఇస్తేనే రిజల్ట్స్ అనేవి కూడా వస్తుంటాయి. టఫ్ సిచ్యువేషన్స్లో బయటికి వస్తుంటారు. అప్పుడే అంతదాకా రీచ్ అయ్యారంటేనే ఆల్రెడీ అట్లాంటివి ఎన్నో సిచ్యువేషన్స్ని దాటి వెళ్తారు. సో మీరు చాలానే కామెంటరీ చేసి ఉంటారు. సో అందులో మనకంటూ కొన్ని ఫేమస్, సరే మీ రీల్ ఎప్పుడైనా మీరు చూసుకున్నారు సార్ ఎక్కువ సార్లు? రీల్ చూస్తాను నేను. యాక్చువల్గా ఏంటంటే కొంచెం ఫోన్ మీద తక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు, ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, అది ఇది కామెంట్స్ అని. అందులో మీకు నచ్చిన రీల్ ఏంటి సార్? నేను యాక్చువల్గా ధోనిది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్కువ వచ్చేసింది. తర్వాత విరాట్ కోహ్లీ దాని బాగానే చెప్పాను. ఆ తర్వాత మహేంద్రుడు ఒకటి చెప్పాను, అది బాగానే ఉంది. తర్వాత నిమ్మకాయ అంటూ కూడా ఒకటి చెప్పాను, అది మామూలుగా నిమ్మకాయ అనేది ట్రెండింగ్ లో ఉండింది అప్పుడు. మన బ్యాటర్ కొడితే బాల్ ఆల్మోస్ట్ స్టేడియం బయటికి వెళ్ళిపోయినంత అయిపోయింది. కెమెరాలో బాల్ ని చూపించినప్పుడు సైట్ అన్నది లేదు, బేసిక్ గా చిన్నగా అయిపోయింది. ఆల్రెడీ నిమ్మకాయ ఉంది మనకు తెలుసు, దానికంటే చిన్నది ఏదైనా ఉందా రేగ్గా అనిపించింది చిన్నప్పుడు. అంటే ఊరికే ఆ ఫ్లోలో దాన్ని అక్కడ వాడేసాం. వైరల్ అనేది అయితే ఉంటుంది, ఇంకా దాని గురించి నడిపించాలి. ఎక్కువగా దాని మీదనే చూసుకుంటూ దాని గురించి ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయను, బీ ఫ్రాంక్. ఓకే, అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది సార్? అంటే ఇలాంటివి చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంటది, ఫ్యామిలీలో హ్యాపీగా ఉంటారు, అందరు హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే కామన్ థింగ్స్, ఎప్పుడైతే పాజిటివ్ వస్తుందో అప్పుడు హ్యాపీ ఉంటారు, నెగిటివ్ వచ్చినప్పుడు లో అవుతుంటారు. నా పాయింట్ ఏంటంటే పాజిటివ్ ఉన్నప్పుడు హై అవ్వాల్సిన అవసరం లేదు, నెగిటివ్ ఉన్నప్పుడు లో అవ్వాల్సిన అవసరం లేదు. మన జాబ్ ఏంటి, కామెంటరీ చేయాలా, మనకు వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ ఏంటిది, ఇవి ట్రెండింగ్ వాడుకుంటారా, ఎట్లా చేస్తారో చేయండి, మీ వెనుక మేమున్నా, వాళ్ళు ధీమా ఇచ్చారు, మన దగ్గర ఉన్న స్టఫ్ని మనం బయట పెట్టాము, అది ట్రెండ్ అయింది. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. మన జాబ్ కాదు, మన జాబ్ ఏంటి అక్కడ ఉన్నప్పుడు చేయాల్సింది మన జాబ్. డెఫినెట్లీ ప్రతిదీ అందరూ, వాళ్ళకి టీ నచ్చుతుంది, వాళ్ళకి కాఫీ నచ్చుతుంది, ఒకళ్ళకి బ్లాక్ నచ్చుతుంది, ఒకళ్ళకి వైట్ నచ్చుతుంది, సింపుల్ కదా. ఒకళ్ళకి కోహ్లీ నచ్చుతాడు, ఒకళ్ళకి రోహిత్ శర్మ నచ్చుతాడు, ఒకళ్ళకి ఇంగ్లాండ్ నచ్చుతుంది, ఒకళ్ళకి ఇండియా నచ్చుతుంది, ఒకళ్ళకి టెన్నిస్ నచ్చుతుంది, ఒకళ్ళకి ఫుట్బాల్ నచ్చుతుంది, ఒకళ్ళకి క్రికెట్ నచ్చుతుంది, ఒకళ్ళకి బాస్కెట్ బాల్ నచ్చుతుంది. ఎవరి ఇష్టం వాళ్ళు, మనం ఎవరిని కాదనిలేము. సో అందరికీ ఒక్కటే నచ్చాలి అన్న పాయింట్ అయితే ఎక్కడ ఉండదు. సో దాని నుంచి నెగటివ్ పాజిటివ్ అవన్నీ పెద్దగా నేను అంత పెద్ద దిల్ మీద తీసుకునే. అంటే చాలా మంది స్టార్ స్పోర్ట్స్ వదిలిపెట్టి మరి కూడా జియో టీవీలో కూడా కేవలం తెలుగులో చూడడం జరిగింది. లైక్ నా ఫ్రెండ్సే, కేవలం మీ కామెంటరీ కోసం కూడా నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది మీరు ఎప్పుడెప్పుడు మాట్లాడుతున్నారు, ఎప్పుడెప్పుడు 6 పోతుంటుంది, ఎప్పుడెప్పుడు ఒక ప్లేయర్ గ్రౌండ్లోకి ఎంటర్ అవుతారు అని చెప్పి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు సార్. అంటే
థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అట్రాక్ట్ అయిపోయింది మా వాళ్ళంతా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అందరూ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాను. థ్యాంక్ యూ సార్. అండ్ దాంతోపాటు ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే చెప్పాను కదా, నేను ఇన్వాల్వ్ అయ్యి ఇష్టపడి చేస్తాను పని, ఇష్టపడి ఇన్వాల్వ్ అయ్యి చేస్తాను. మాతో పాటు అందరి సపోర్ట్ కూడా ఉండాలి, ఎందుకంటే వెనకాల మేము ఇప్పుడు కామెంటరీలో కనబడతాం, వెనకాల కనబడని డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ ఉంటారు, ఆ టీం ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలి, పక్కన ఉండే కో కామెంటేటర్ కూడా సపోర్ట్ చేయాలి. అందరు కలిసినప్పుడే ఆ అవుట్పుట్ అనేది కూడా వస్తుంది. అవన్నీ కూడా కంబైన్డ్గా చేయాలి. గుడ్ చెప్పాను, ఏదైనా డెఫినెట్గా ఇష్టంతో చేయడం వల్ల బెటర్ అవుట్పుట్ వస్తుంది అనేది నా థింగ్. ప్రిపేర్ అయ్యి చెప్పడం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ యాక్చువల్లీ బేసిక్గా. ఓకే, సో చాలా అంటే నేను అడుగుదాం అనుకున్న డౌట్స్ అంతా లైక్ మిమ్మల్ని ఆ స్క్రీన్ పైన చూస్తే చాలు ఇట్లా గూస్ బంప్స్ వస్తుంటాయి సార్, ఇంకా వినాలి. అదే యాక్చువల్గా గూస్ బంప్స్ ధోని చెప్పినప్పుడే అందరూ కూడా గూస్ బంప్స్ అనేది ఎక్కువ ట్రెండ్ అయిపోయింది. నేను చూడలే, ఫ్రెండ్స్ అందరు కూడా అవే చూసి చాలాసార్లు చెప్పారు, ఏమంటారు కైండ్ ఆఫ్ గూస్ బంప్స్ అనేది ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ధోని గూస్ బంప్స్ కానీ ఇంద్రుడు మహేంద్రుడు అని హెడ్స్ కానీ అభిషేక్ కానీ రింకుది కూడా చాలా రింకు కరెక్ట్. అవును, రింకుది కూడా బాగానే ఫేమస్ అయిపోయింది. ఒకసారి డైలాగ్ చెప్తే జరా మన వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంటారు. అది జస్ట్ డ్రైవింగ్ కోసం చెప్పాను యాక్చువల్ గా. ఒకసారి రింకు సింగ్ అక్కడ బ్యాటింగ్ చేస్తున్నాడు, అంతకుముందే ఇవన్నీ ట్రెండింగ్ లోకి వచ్చేసినవి. సరే ఈ రోజు మేము కూడా అక్కడ ఉన్నప్పుడు మిగిలిన కామెంటరీ టీము, మా ప్రొడ్యూసర్స్ గ్యాంగ్ అందరం కలిసి ఫుల్ చిట్ చాట్ ఉంటుంది. మ్యాచ్ ముందు ఒక రెండు చిన్న మీటింగ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. సో ఈ రోజు అన్న ఇచ్చలో ఈ రోజు ఏం డైలాగ్ ఏం చెప్తున్నావు అనేది, ఏం లేదు అని అనుకున్నాం. లక్కీగా రింకు కనబడ్డాడు, బ్యాటింగ్ చేస్తున్నాడు. చలో రింకు ఉంటే ఇట్లా అనుకున్నాను, ఒక డైలాగ్ ఏదన్నా చెప్దాం ఈ రోజు అడిగి కూడా. రింకు లక్కీగా ఆడాడు, సిక్సర్ కొట్టాడు. అప్పటికప్పుడు రింగా రోజెస్ రింకు పోయా సిక్సర్స్ అని జస్ట్ అట్లా ఫ్లోలో అది వచ్చేసింది అన్నట్టు. కామన్ అప్పుడు అట్లా వచ్చేసినాయి. అంటే మీ రీల్ ఒకటి చూసిన సార్ నేను, అదే ధోని గురించి చెప్పేటప్పుడు నార్మల్ ఇలా కూర్చొని సడన్ గా 6 వేసరికి ఇట్లా ఈ లెవెల్లో ఇట్లా అట్రాక్ట్ అయిపోతుంటారు. అదే కదా, మనం మామూలుగా మనం గ్రౌండ్ లో కూర్చొని చూసినా కూడా బాల్ వెళ్ళిపోతుంది అంటే ఇట్లా లేచిపోయి చూసేస్తుంటాం, మనం ఇట్లా ముందరికి వెళ్ళిపోతుంటాం, ఓ ఎక్కడ పోతుందని. కామెంటరీ చేస్తున్నప్పుడు కామెంటరీ స్టూడియోలో మా ముందర కూడా ఒక టీవీ ఉంటుంది, పెద్ద టీవీ ఉంటుంది. సో దాన్ని చూస్తూ మ్యాచ్ చెప్పగలగాలి అంతే. కొన్ని గ్రౌండ్కి వెళ్ళి చెప్పే సిచ్యువేషన్స్ ఆర్ వెరీ లెస్. 95% వరకు స్టూడియోస్ నుంచే చెప్పడం ఉంటుంది. స్టూడియోస్ మేము కూడా ఒక టీవీ ఉంటుంది, ఆ టీవీలోనే చూసి చెప్పాలి. మీకంటే ఫీడ్ కొంచెం ముందర ఉంటుంది మాకు, కాబట్టి టీవీలో చూసే మేము కూడా చెప్పాలి. ఆ ఎగ్జైట్మెంట్ అనేది నాకు కూడా ఉంటుంది, కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్ నేను ఫీల్ అయితేనే నేను నా వాయిస్ లో వస్తేనే వినే వాళ్ళకి కూడా వింటారు. అది నేను ఫీల్ అవ్వలేదు అనుకోండి, పక్కన వాళ్ళకి కూడా ఫీల్ అవ్వలేరేమో అనేది నా పాయింట్. ఓకే, సో థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. సో ఇంకోటి మిమ్మల్ని అభిమానించే వ్యక్తులకి, సో మీ వాయిస్ మేము మిస్ అవుతామా అని చెప్పి కూడా చాలా మంది అనుకుంటున్నారు. సో వాళ్ళకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? లేదు నేను అంటే చివరిగానే నేను జియో సినిమాతో వర్క్ చేస్తున్నాను. వరల్డ్ కప్ స్టార్ టీవీ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు చేస్తారు. ఆఫ్టర్ దట్ BCCI రైట్స్ అన్నీ కూడా మళ్ళీ జియో సినిమా దగ్గరే ఉంటుంది. సో నెక్స్ట్ జియో సినిమా తెలుగులో ఆఫ్టర్ తర్వాత ఉండే టోర్నమెంట్స్ మళ్ళీ వస్తాను. డైలాగ్ చెప్పడానికి నేను సినిమా హీరోయిన్ కాదు. మ్యాచెస్ లో డెఫినెట్ గా చెప్దాం, ఎంటర్టైన్ చేస్తాను, ఎంజాయ్ చేద్దాం అందరం కలిసి. నేను చెప్పడానికి ట్రై చేస్తూనే ఉంటాను, ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను మాక్సిమం. నా వరకు వీలైనంత వరకు ఆ ఫీల్డ్ లో ఉన్నా, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి 100,000% ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను. SRH హైదరాబాద్ ఎలా ఆడిందంటే ఏం చెప్తారు సార్? SRH హైదరాబాద్ తోపు ఈసారి, తోపు అంతకు మించలేదు. యాక్చువల్గా ఏంటంటే ఒక ట్రెండ్ సెట్ చేశారు. నార్మల్గా మ్యాచ్లు ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయింది లాస్ట్ 2024 IPL మ్యాచెస్ అన్ని కూడా 180, 190 స్కోర్స్ ఉన్నాయి. ఎప్పుడైతే SRH వాళ్ళు 250+ స్కోర్ చేయడం స్టార్ట్ చేశారో మిగిలిన టీమ్స్ అన్నిటికి కూడా ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. మినిమం 220, 230 కొట్టాలి, మనం కొడితేనే ఎంటర్టైనింగ్ ఉంటుంది, మ్యాచ్లో మనం గెలవగలుగుతాం అనే ఒక ట్రెండ్ సెట్ చేశారు. సో అప్పటి నుంచే ఎక్కువ స్కోర్స్ రావడం, 200+ రన్స్ రావడం అనేది స్టార్ట్ అయింది. మిగిలిన టీమ్స్ అన్నిటికి కూడా మన వాళ్ళే ట్రెండ్లోకి తెచ్చారు. SRH ఆ ట్రెండ్ సెట్ చేసేది, మినిమం 220, 230 కొట్టాలి మ్యాచ్లు అంటే ఎంటర్టైన్ అన్ని అట్లా అని చెప్పి ప్రతి మ్యాచ్ కొట్టలేకపోతారు. కొన్ని మ్యాచ్లు వస్తాయి, కొన్ని మ్యాచ్లు రావు, బట్ ఫుల్ ఎంటర్టైన్ చేశాడు అన్డౌటెడ్లీ ఈసారి. లాస్ట్ 3 seasons నుంచి ఫెయిల్యూర్ చూసాం. అభిషేక్ శర్మ కూడా వండర్ఫుల్, సూపర్, అన్డౌటెడ్లీ బ్యూటిఫుల్. అభిషేక్ బాగా ఆడాడు, హెడ్ బాగా ఆడాడు, నితీష్ బాగా ఆడాడు, ప్రతి ఒక్కరు అందరు టీమ్
టీం మొత్తం కూడా బాగా ఆడారు, క్యాప్టెన్సీ మెచ్చుకోవాలి, అంత దూరం వచ్చింది. సెకండ్ ఆ డే మనది కాదు ఫైనల్, అంతే మనం ఏం చేయలేము దానికి. బట్ డెఫినెట్గా ఒకటి ఏం చెప్తారంటే గెలిస్తే అక్కడికే ఎండ్, ఓడిపోతే ఏముంటుంది అంటే నెక్స్ట్ డే మళ్ళీ కొత్తగా నేర్చుకోవడానికి ఎన్నో థింగ్స్ ఉంటుంది. సో మనం కూడా అంతే అనుకోవాలి, ఈ సీజన్ రన్నర్ అప్ తో ఉన్నాము, నెక్స్ట్ సీజన్ గెలుస్తాం, ఎన్నో నేర్చుకొని ఇంకా బెటర్ వస్తారు అని అనుకుంటాం డెఫినెట్ గా. ఓకే సార్.